అంటే ఈ రోజు ఎవరెవరితో మీటింగ్ ఉద్దేశం ఏంది షార్ట్గా చెప్పండి. ఈ రోజు ఎవరెవరితో మీటింగ్ అయ్యారు? రానున్న రోజుల్లో ఏ జిల్లాల వాళ్ళతో మీటింగ్ ఉంటుంది? ఈ రోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఇస్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా, మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నానని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. అంటే పాత వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతుందా రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ ఏర్పడగలదు మీ ఆధ్వర్యంలో? తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యాన్ని రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులందరూ ఉచితంగా చదువుకోవాలి. మేడం, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ జిల్లాల వాళ్ళతో కాదు అంటే జిల్లాల వాళ్ళతో మళ్ళీ మీటింగ్ అవుతారా? మీరు జిల్లాలోకి వెళ్తారా మేడం? అంటే జిల్లాల నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో? అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. ఒక క్లియర్ ఎజెండా ఉందా ఈరోజు తీసుకున్నాను? వారానికో రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. అంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు షెడ్యూల్ ఏమైనా రెడీ అయిందా? ఏ జిల్లా నెక్స్ట్ అంటే? నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. చాలా పార్టీ రిజిస్టర్ చేశారా మేడం? పార్టీ ఎప్పటిలోపు అయిపోయే అవకాశం ఉంది? ఎప్పటిలోగా ఇవన్నీ పార్టీ సమావేశ సభలు మేడం ఇంగ్లీష్ మేడం వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? మేడం తెలంగాణ రాష్ట్ర మద్దతు ఉందా లేదా? మీ మీటింగ్లకు జగన్ గారి మద్దతు ఉందా లేదా? లేదని మీకు చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెసెంట్ గా? మీరు చెప్పండి. అంటే మీరు చెప్పండి. మీకు ఇవాళ నల్గొండ ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఫీడ్బ్యాక్ మాట్లాడారు.